అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఇక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్లో జరపాల్సిన నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ నుంచి ఆ రోజు జరిగిన కొన్ని సంఘటనలకు పోస్ట్పోన్ చేసుకున్నటువంటి నేపథ్యం. అయితే సక్సెస్ మీట్ అయితే మాత్రం మరొకసారి అనంతపూర్ జిల్లాలోనే నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో స్థల పరిశీలన కూడా చేస్తున్నటువంటి నేపథ్యం. మనతో పాటు బాలకృష్ణ అభిమానులు ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారు ఏం చెప్తారు వారి మాటలు? సార్ ఏంటి సార్ ఈరోజు కార్యక్రమం గతంలో క్యాన్సిల్ అయిన ప్రోగ్రామ్ ఇక్కడ మరి సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు, ఏంటి అసలు? ఈ నెల 22వ తేదీ అనంతపూర్ టౌన్లో ఈ సక్సెస్ మీట్ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అనేక మంది అంటే వేలాది మంది అభిమానులు, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు, నందమూరి బాలయ్య అభిమానులు, నారా అభిమానులు అంతా పాల్గొంటున్నారు. ఈ మీట్ని 100% సక్సెస్ చేస్తున్నాం. భారీ జనం సందోహం రాబోతుంది కాబట్టి ఇక్కడ పర్యవేక్షణలు చూడడానికి వచ్చాం. ఇక్కడ ముఖ్యంగా ఎస్పీ గారు ఆయన పర్సనల్గా తీసుకొని ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకూడదని చెప్పేసి వాళ్ళ సిబ్బంది అయితే డిఎస్పీ గారు అయితే సిఐ గారు అయితే అంతా వచ్చి ఈ పర్యవేక్షణలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఒక పండుగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది. బాలకృష్ణ ప్రోగ్రాం అంటానే గత వారంలో సంక్రాంతి అప్పుడు నిరుచోపడ్డారు. మళ్ళా ఆ నిరుత్సాహాన్ని మళ్ళీ ఉత్సాహం వైపు మా బాలకృష్ణ గారు తీసుకొని రావడానికి అవకాశం కల్పించారు మాకి. ఏదైతే ఆ రోజు క్యాన్సిల్ అయిందో మళ్ళీ అదే ప్లేస్లోనే ఇక్కడ అనంతపూర్ శివారులో అయ్యప్ప స్వామి గుడి దగ్గర దాదాపుగా 20 ఎకరాల్లో ఈ ప్రాంగణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకోకుండా భద్రతా ఏర్పాట్లు కానీ, అలాగే వచ్చే అభిమానులకి ఇబ్బంది కలగకోకుండా ఫుడ్ ఏర్పాట్లు కానీ అన్నీ మొత్తం ఏర్పాటు చేస్తున్నాము. ఫైనల్గా ఓన్లీ పాస్లు 25,000 పాస్లు ఇస్తున్నాం. ఓన్లీ పాస్లు ఉండే వాళ్ళు మాత్రం రండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కానీ గమనించాలి. వాళ్ళకి కానీ ఏదైనా ఇక్కడ బాలకృష్ణ అభిమానులు గౌస్ గారు అయితే జగన్ గారు అయితే వీళ్ళంతా పాసులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అభిమానులు ఖచ్చితంగా పాసులు తీసుకొని రమ్మని చెప్పేసి కోరడం జరుగుతుంది. సార్ గతంలో ప్రోగ్రామ్ ఇక్కడ క్యాన్సిల్ అవడం వల్ల బాలకృష్ణలో పెద్ద ఎత్తున నిరుత్సాహపడినటువంటి నేపథ్యం ఇప్పుడు మరొకసారి ఆ ఏర్పాట్లు చేసుకోవచ్చా? ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో వారు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. ఆ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కేవలం ఈ రాయలసీమ అంటేనే బాలకృష్ణ అభిమానం ఎక్కువ. దాంట్లో భాగంగా గత వారంలో ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిన దాని నుంచి అభిమానులు నిరుత్సాహపడిన మాట అయితే వాస్తవం. కానీ ఆ అభిమానులు నిరుత్సాహపడినారని చెప్పేసి బాలయ్య గారే ఫోన్ చేసి సేమ్ అదే ప్లేస్లోనే అనంతపూర్లోనే మనం సక్సెస్ మీట్ చేస్తున్నామని చెప్పేసి అదే రోజు చెప్పడం జరిగింది. అంటే సినిమా రిలీజ్ కాకముందే చెప్పారు బాలయ్య బాబు గారు, మనం సక్సెస్ మీట్ అక్కడే చేస్తున్నాము. కానీ డేట్ చెప్పలేదు. కానీ నిన్నటి రోజున డేట్ చెప్పేసి 22nd మనం సక్సెస్ మీట్ పెడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఏం చెప్తారు సార్ మీరు బాలకృష్ణ సంఘ అభిమానులుగా? ఎందుకంటే ఈ కార్యక్రమం సక్సెస్ విషయంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా అభిమానులందరూ ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి అభిమానులందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడు 50 సంవత్సరాలలో నందమూరి బాలకృష్ణ గారు ఏ రోజు కూడా అనంతపూర్లో ఫంక్షన్ జరగలేదు. ఇది 50 సంవత్సరాల సినీ చరిత్రలో అడుగుపెట్టిన సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం అభిమానులు అందరికీ మాకు గర్వకారణం. అలాగే ప్రతి ఒక్కరికి అభిమానులందరూ ఈ కార్యక్రమం వీక్షించాలని తెలియజేస్తున్నాము. అలాగే బాలకృష్ణ గారు గతంలో ఏ విధంగా అయితే వరుసగా 4 చిత్రాలు 100 కోట్ల గ్రాస్ రావడం అనేది బాలకృష్ణ అభిమానులు ఎవరికీ లేదు. ఇది ఒక బాలకృష్ణ గారికి సాధ్యము. కాబట్టి ఈ ఫంక్షన్ అభిమానులందరూ కలిసికట్టుగా ఈ ఘన విజయం చేయడానికి కృషి చేస్తాం. ఏం చెప్తారు? నా గతంలో క్యాన్సిల్ అయింది, మరొకసారి ఇదే ప్లేస్లోనే మరో ప్రోగ్రామ్ బాలకృష్ణ అభిమానులకు ఏం చెప్పబోతున్నారు? గతంలో ఫంక్షన్ నిర్వహించాల్సి ఉండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే పెట్టాల్సి ఉండగా అనుకోకుండా తిరుపతిలో జరిగిన ఘటన వల్ల క్యాన్సిల్ అయింది. అప్పుడు చాలా బాధపడ్డారు బాలయ్య కానీ, స్టేజ్ మీద కూడా చెప్పారు. అనంతపురంలో పాపం చాలా ఏర్పాట్లు చేశారు అభిమానులు కానీ అందరూ. అక్కడ సిబ్బంది కూడా బాగా ఏర్పాటు చేసి అనుకోకుండా క్యాన్సిల్ చేసినాము. ఎట్లా తిరిగి మరి అక్కడే పెట్టాలనే ఉద్దేశం, ఎక్కడైతే స్టాప్ చేసినామో అదే గ్రౌండ్లో మరీ విజయోత్సవ సభ పెడుతున్నందుకు ఆయన నిర్ణయం తీసుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అభిమానులందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ నందమూరి బాలకృష్ణ అనంతపూర్లో సక్సెస్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రధాన కారణం ఏంటి? యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమాలు హ్యాట్రిక్ విజయాలు, సంచలన విజయాలు సాధించిన తర్వాత బాలకృష్ణ గారి 50 years కెరియర్ పూర్తి చేసుకున్న తర్వాత వస్తున్న మొదటి చిత్రం డాకు మహారాజ్ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. సంక్రాంతికి ద కింగ్ ఆఫ్ సంక్రాంతిగా బ్లాక్ బస్టర్గా నిలిచింది.
ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేసి దాదాపు 150 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసి సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచింది. కానీ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ని జనవరి 9th ఇక్కడ ఇదే వేదిక అనంతపురంలో జరపాలనుకున్నప్పటికీ తిరుమలలో జరిగిన ఘటన సందర్భంగా ఆ రోజు బాలకృష్ణ గారు ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు. తర్వాత అనంతపురం ప్రజలు నిరుత్సాహపడకూడదు, అక్కడ జిల్లా ప్రజలు మనం వస్తాము అని చెప్పి ఎంతో వాళ్ళు ఎదురు చూసింటారు. తప్పకుండా మనం అక్కడికి వెళ్ళాలి ఇంకో సందర్భంలో అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు మాకు. వెంటనే జరిగిన హైదరాబాద్ సక్సెస్ ప్రెస్ మీట్లో బాలకృష్ణ గారే ఈ విజయోత్సవ వేడుకను అనంతపురంలో అదే గ్రౌండ్లో నిర్వహిస్తామని చెప్పడం, అడిషనల్గా బోనస్గా కూడా ఫస్ట్ టైం తమ్మన్ గారితో ఒక అద్భుతమైన మ్యూజికల్ నైట్ని కూడా అనంతపురం జిల్లా ప్రజలకు అందిస్తున్నాడు. ఇది సంక్రాంతి సినిమాలో బాలయ్య కెరీర్ని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ముఖ్యంగా బాలకృష్ణ గారికి అనంతపురం జిల్లానే కదా, రాయలసీమ అంటే బాలయ్య బాబు రాయలసీమ సింహం అని మేము అభిమానులందరినీ పిలుచుకుంటాం. అలాంటి బాలకృష్ణ గారు ఎన్నోసార్లు అనంతపురంకి వచ్చేసారు. సామాజిక విషయాల్లో కానివచ్చు, పొలిటికల్గా ఎన్నోసార్లు వచ్చారు. కానీ ఒక సినిమాకి సంబంధించి ఈవెంట్కి ఫస్ట్ టైం బాలకృష్ణ గారు ఈ అనంతపురం రావడం అనేది మా అభిమానుల్లో ఆ రోజు నిరుత్సాహపడినప్పటికీ ఈరోజు రెట్టింపు ఆనందంతో ఉత్సాహంతో మేము మరీ పనులు మొదలుపెట్టాం. గతంలో చేసిన ఏర్పాట్ల కంటే సినిమా ఇంకా ఘన విజయం సాధించింది కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో ఇంకా అంతకంటే మించి ఏర్పాట్లు చేయబోతున్నాం. అద్భుతమైన ఘన స్వాగతం పలికి అనంతపురం జిల్లా ప్రజల ఆత్మీయతను ఆప్యాయతలని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా మేము ఈ నెల 22 సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దయచేసి పాసులు ఉన్నవారిని మాత్రమే ఇక్కడికి అలౌ చేస్తారు కాబట్టి దయచేసి అందరూ పాసులు తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చిన్నపిల్లలు కానీ, పేరెంట్స్తో వచ్చేవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా పాసులు తీసుకొని రావాలి. ఇక్కడ జిల్లా ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు, డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు కాబట్టి వెరీ హ్యాపీ. అనంతపురంలో చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఒక విషయం అండి, ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావడం వల్ల అభిమానులు భారీ ఎత్తున నిరుత్సాహపడినటువంటి నేపథ్యం ఈసారికి మరి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏర్పాట్లు కావచ్చు, మిగతావన్నీ ఎందుకంటే భారీ ఎత్తున ఖర్చు పెట్టి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ వచ్చే ప్రోగ్రామ్కి వారు ఆ రకంగా ముందుకెళ్ళొచ్చు. నిరుత్సాహం అయితే చెప్పిన వెంటనే నిరుత్సాహం పడ్డాం. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం. ఎందుకంటే తిరుమలలో జరిగిన ఘటన నేపథ్యంలో ఇక్కడ చేసేది సబబు కాదు. అది బాలకృష్ణ గారు కూడా నిర్ణయం తీసుకునే ముందు కూడా అందరితో చర్చించి మమ్మల్ని ఎవరిని బాధపడకుండా ఇవ్వకుండా మంచి నిర్ణయమే తీసుకున్నాడు. తర్వాత వెంటనే సినిమా ఘన విజయం సాధించింది. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు బాలకృష్ణ గారు మనది ఆయన నోటితోనే అనంతపురంలో వస్తున్నామని చెప్పడంతో ఇంకా అప్పటికి మించి రెట్టింపు ఇస్తాం. ఏర్పాట్లు కూడా అంతకు మించే చేస్తున్నాం. ఇంకోటి ఆ చిత్ర నిర్మాతలు కావచ్చు, లేదంటే ఎవరైనా ఆ బాధితులను ఆదుకునే దిశగా ఏమన్నా ఆలోచన ఏమైనా ఉందా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు, దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే మేము దాని గురించి అయితే డిస్కషన్ చేయలేదండి. ఎందుకంటే అది జరిగిన సంఘటన వేరు, మన ఇది వేరు కాబట్టి నాకు తెలిసి ఇప్పటివరకు అయితే నాకు దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అది ఏదైనా తెలిస్తే కూడా నేను మీ అందరికీ కూడా తప్పకుండా తెలియజేస్తాను. మొత్తం మీద అయితే మాత్రం అనంతపూర్లో ఎందుకంటే గతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో అభిమానులు పెద్ద నిరుత్సాహపడిన మాట వాస్తవమే. కాకపోతే ఈసారి మాత్రం అలా జరగదు. నందమూరి బాలకృష్ణ అందులో మ్యూజికల్ నైట్ను కూడా తమన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా అనంతపురం రాయలసీమ వ్యాప్తంగా అభిమానులు కూడా ముఖ్యంగా పాసులు ఉన్న వాళ్ళే రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పాసులు తీసుకొని రావాలి అని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కావచ్చు, ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే తరఫున మొత్తం అంత అభిమానుల తరఫున భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ అభిమానులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మిగతా వారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం.